Here is the non-spoiler review of the film Matka Telugu movie, acted by Varun Tej and Meenakshi Chaudhary and other actors. ఇంకా ఈ మూవీ కొద్దిగా చూడడం లేట్ అయింది, నాకు చిన్న వర్క్ ఉండి, సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ ఈరోజు మార్నింగ్ చూడడం జరిగింది, ఇప్పుడే చూసి వచ్చాను. నేను ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చూడండి. అంటే ధూమ్ ధాము, సిటాడెల్ వెబ్ సిరీస్ ఎప్పుడో రివ్యూస్ కూడా అప్లోడ్ చేసాము. ఇప్పుడు మట్కా అప్లోడ్ చేస్తాను. మళ్ళీ సాయంత్రం కంగు అప్లోడ్ చేస్తాను. రాత్రి గ్లాడియేటర్ కూడా అప్లోడ్ చేస్తాను. నాకు వర్క్ ఉంది కాబట్టి అప్లోడ్ చేయలేకపోయాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళిపోతే, బాగుందండి సినిమా. మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను, కానీ సినిమా చూస్తున్నంతసేపు బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్లో మట్కా అనే మెయిన్ పాయింట్కి రాదు. మెయిన్ పాయింట్కి ప్రీ ఇంటర్వల్ దగ్గర వస్తుంది మెయిన్ పాయింట్. కానీ ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ పాయింట్కి రాకపోయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్లారు. నాకైతే ఎక్కడా బోర్ కొట్టలేదు. సినిమా ఫ్లాట్గానే వెళ్తుంది, కానీ ఎక్కడా బోర్ కొట్టలేదు. రొటీన్ స్టోరీని డిఫరెంట్గా అయితే చూపించలేదు, కానీ ఆ రొటీన్ స్టోరీ మాత్రం బోర్ కొట్టకుండా మాత్రం తీసుకెళ్లారు. రొటీన్ స్టోరీయే డిఫరెంట్గా చూపించారని కూడా నేను చెప్పను, కానీ రొటీన్ స్టోరీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ నెరేషన్తో తీసుకెళ్లారని అయితే చెప్తాను. నేనైతే పాత కథే, కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా అయితే చూపించారు, అలాగైతే చెప్పగలను. ఇంకా ఈ మూవీ మట్కా అనే గేమ్ గురించి మొదలవుతుంది ప్రీ ఇంటర్వల్ దగ్గర. అప్పుడు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. కానీ మట్కా అనే గేమ్ని చాలా తక్కువ చూపిస్తారు, కానీ దాని ద్వారానే ఆ మట్కా గేమ్ ద్వారానే కథ వెళ్తుంది. సెకండ్ హాఫ్ మట్కా ఆటను తక్కువే చూపిస్తారు, కానీ ఆ ఆట వల్లే సినిమా ముందుకెళ్ళింది, లేదంటే వెళ్ళేది కాదు. సెకండ్ హాఫ్ అలా డిజైన్ చేశారు. అది ఆ ఆట వల్ల రీజన్ క్రియేట్ చేసి స్టోరీ తీసుకెళ్ళడం వల్ల కొద్దిగా కొత్తగా అనిపించింది సెకండ్ హాఫ్. ఆ ఆట వల్లే కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది కొన్ని పోర్షన్స్ దగ్గర. సెకండ్ హాఫ్ రొటీనే. ఒక విలన్ ఉంటాడు, చంపేద్దాం అనుకుంటాడు, కానీ ఎలా తప్పించుకున్నాడు ఏంటనే సీన్స్ కూడా పాత కథ కింద ఉంటుంది, కానీ ఆ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తీసారని చెప్పాలి. కాబట్టి ఎంత పాత కథ అయినా సరే బోర్ కొట్టకుండా అయితే తీసారని నాకు అనిపించింది. మీలో ఎంతమందికి ఈ సినిమా అలా అనిపించింది, ఎంతమందికి నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. కంగువా రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను సాయంత్రం. రాత్రి గ్లాడియేటర్ కూడా అప్లోడ్ చేస్తాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. మీలో సినిమా చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇంక ఈ మూవీకి ఇచ్చి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3/5 అయితే ఇవ్వచ్చు. ఇక అంతేనండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. వరుణ్ తేజ్ గారు కూడా 4 వేరియేషన్స్తో బాగా చేశారు, కానీ వేరియేషన్స్ చాలా తక్కువ చూపించారు. కొద్దిగా ఎక్కువ చూపించుంటే బాగుండేదని అనిపించింది. అంతేనండి ఇంకా చెప్పేది. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.